సీని గారు, అరుణాచలం ఎక్కడండి ఇది ప్లేసు? అరుణాచలం రమణాశ్రమం ఎక్కిన తర్వాత స్కందాశ్రమం వెళ్తాం. వెళ్ళే దారిలో మధ్యలో ఇది వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడ నుంచి అన్ని గోపురాలు మొత్తం గుడి అంతా క్లియర్గా కనపడుతుంది. ఓకే, ఇంకా ముందుకెళ్తే ఏమొస్తాయండి? ఇంకా ముందుకెళ్తే సందాశ్రమం తగులుతుంది. దాని తర్వాత విరూపాక్ష నుంచి డౌన్ అయితే మళ్ళీ టెంపుల్ తగులుతుంది. ఈరోజు మీకు ఒక మిరాకిల్ జరిగింది కదా, చెప్పండి ఒకసారి. అదే స్వామి, అక్కడికి వెళ్ళారు కదా భోజనం కోసం, దక్షిణామూర్తి టెంపుల్ చూసి అనుకుని వెళ్ళాం. తీరా చూస్తే అది వెళ్ళి దారిగా కానీ ఇంకో దారి వెళ్ళిపోవాలి. కానీ ఆయన అలా తీసుకెళ్ళి కానీ అక్కడ మాకు ఒక అన్నపూర్ణమ్మ పిలిచి భోజనం పెట్టింది. ఆవిడ ఆకలితో మళ్ళీ మాడిపోతాం. ఆకలి ఆవిడకి ఎలా తీసిందో అర్థం అవ్వలేదు. పిలిచి భోజనం పెట్టింది. ఆ శివపార్వతుల్లో పార్వతీదేవి వచ్చి భోజనం పెట్టిందని నాకు అనిపించింది. శివుడు మమ్మల్ని ఆకలితో మేము మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే 1.5 కిలోమీటర్న్నర దిగి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి చూస్తే గుడి అది అన్నపూర్ణ. అటు వెళ్ళాలా ఇటు వెళ్ళినా మొత్తం చాలా టైం అయిపోద్ది. ఆకలితో మనం మాడాలనుకున్నాం. కానీ పార్వతీదేవి అన్నపూర్ణ అవతారం ఎత్తి వచ్చి మాకు భోజనం పెట్టింది కడుపు నిండా. అమృతలా ఉంది. ఇప్పుడు వచ్చి మేము అరుణాచలం వచ్చి ఇన్ని రోజులు 3 రోజులు వస్తున్నా సరే 3 రోజులు బట్టి ఇప్పుడు వచ్చి సరైన ఫుడ్ మేము తినలేదు. కానీ ఈరోజు ఆ పార్వతీదేవి పెట్టిన భోజనం మాత్రం చాలా బాగుంది. అంతేనా?